ప్రభుత్వాలు ప్రజల ఉద్యమాలను మనోభావాలను గుర్తించాలన్నారు బీసీ జేఏసీ నేత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ నిరసన ర్యాలీ చేపట్టారు ఆర్ కృష్ణయ్య. లిబర్టీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. ఈ ఎన్నికల్లోనైనా బీసీ కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితుల్లో బీసీ సంఘాలు బీసీ నాయకులు కూడా సరే బీసీ సంఘాలు నాయకులను మేము నోళ్లు మోయించినామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఎవరి నోళ్లు మోయలేరు. మా సోదరులందరూ బీసీ సంఘాలు బీసీ నాయకులు పోరాట వీరుడు, తెలంగాణలో పుట్టిన పౌరుషం కలిగిన బిడ్డలు. ఏదో వాళ్ళు చేసి అలసిపోవచ్చు, కానీ ఈ ఉద్యమము మళ్ళా అన్యాయం జరుగుతుందంటే తిరగబడే బీసీ సంఘాలు బీసీ నాయకులు ఉన్నారు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు, ఎవరిని ప్రలోభ పెట్టలేవు, ఎవరిని కొనలేవు, ఎవరిని నమ్మలేవు. మా సంఘాల నాయకులు వీరులు, ధీరులు. ఎన్ని సంఘాలు ఉన్నాయి, 60-70 సంఘాలు ఉన్నాయి తెలంగాణ లోపల. అందరూ కూడా ఈరోజు ఉద్యమంలో పాల్గొంటున్నారు. గతంలో బందప్పుడు పాల్గొన్నారు, భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో కూడా పాల్గొంటారు. ఇంకొక విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలి. హైకోర్టులో కేసు ఉంది. అరే, ఒక దిక్కు పరీక్షలు జరుగుతున్నాయి, ఒక దిక్కు తొందర లేదు, ఇంకొక వైపు హైకోర్టులో కేసు ఉంది. నీకు తొందర ఎందుకు ఎంపీటీసీ జడ్పీటీసీ అని చెప్పి నేను అడుగుతున్నా. 3-4 బలమైన కారణాలు ఉన్నాయి. ఎవరు అడుగుతలేరు. ఏ కోర్టు పర్మిషన్ లేదు. నువ్వు తొందర ఎందుకు పడుతున్నావు? పరీక్షల సీజన్, కోర్టులో కేసు ఉంది, జనాభా లెక్కలు ఉన్నాయి. కోర్టుల కేసు గెలుస్తామని మాకు గ్యారెంటీ ఉంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా జీవో ఇష్యూ చేశారు, చట్టబద్ధంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, న్యాయబద్ధంగా కోర్టు జనాభా లెక్కలు, కులాల లెక్కలు తీశారు. ఎక్కడ కూడా ఏ అడ్డంకి అవరోధం లేదు. ఖచ్చితంగా కేసు గెలుస్తుంది. ఇది మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్, కర్ణాటక కాదు, తెలంగాణ పోరు బిడ్డరు. పౌరుషానికి, వీరత్వానికి, ధీరత్వానికి మారుపేరు. ఇక్కడనే చరిత్ర ఈయనే సృష్టిస్తాం. తెలంగాణనే దేశానికి మార్గదర్శకం అవుతుంది. కేసు గెలిపించి కేసు గెలుస్తుంది, గెలిపిస్తాం. ఎట్లా